హాయ్ అండి. కర్నూలులో ఎగ్జిబిషన్ 2 ఇయర్స్ తర్వాత వచ్చింది. ఎలా ఉందో ఈ లోపల చూద్దాము. ఇక్కడ టికెట్స్ ఇస్తున్నారు. ఒకరొకరికి 20 రూపీస్ అంట. పిల్లలకైనా కూడా 20 రూపీసే. ఇక్కడ ఎగ్జిబిషన్లోకి ఎంటర్ అవుతున్నాము. ఏమేం షాప్స్ ఉన్నాయో క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ ఫర్నిచర్ అండి. స్టార్టింగ్లో టాయ్ షాప్స్ కూడా చాలా ఉన్నాయి. 2 ఇయర్స్ తర్వాత వచ్చింది కదా, చాలామంది వచ్చారు. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ లేడీస్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. అలాగే ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇక్కడేమో చెప్పల్స్ ఉన్నాయి. అన్ని వెరైటీస్ ఉన్నాయి చెప్పల్స్ కూడా. ఇటు సైడ్ వచ్చేసి డ్రెస్సెస్ ఉన్నాయండి. అన్ని కాటన్వే. కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఇక్కడ టాయ్ షాప్ ఉందండి. చాలా రకాల టాయ్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా డ్రెస్సెస్ కొన్ని వెరైటీస్ ఉన్నాయి. మనకి ఇక్కడ చూస్తే కాస్ట్ కూడా పెట్టారు. ఇక్కడ కూడా ఒక ఫర్నిచర్ షాప్ ఉందండి. అలాగే బ్యాంగిల్స్, అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి. పిల్లలు ఎక్కువగా టాయ్స్ తీసుకుంటున్నారు. ఇక్కడ టోపీలు వచ్చేసి ఏది కొన్నా 100 రూపీసేనంట. ఇక్కడైతే ఇంటిలో అలంకరించుకోవడానికి చాలా మంచిగా ఉన్నాయి ఐటమ్స్. అలాగే హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ వంటింటికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. అన్ని గ్లాస్ వేరే. అక్కడ మనకి ప్రతి దాంట్లో కాస్ట్ అనేది ఇచ్చారు. ఇక్కడ చూస్తున్నారా, ఎనీ ఐటమ్ 10 రూపీస్. ఇక్కడ ఈ కప్స్ మాత్రం 10 రూపీస్. లోపలికి వస్తే ఇక్కడ మనకి కాస్ట్ అనేది ప్రతి చోట ఇచ్చారు. వంటింటికి సంబంధించినవి అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ బ్యాంగిల్ షాప్స్. అలాగే ఇక్కడ చూడండి, ఇది 120 రూపీస్ అంట. మనకి ఇందులో ఇలా పెట్టేసుకొని ఈజీగా చుట్టలు అనేవి చేసేసుకోవచ్చు అంట. ఇలా ఇతను తిప్పుతున్నాడు. ఇలా తిప్పితే అది డిజైన్ కూడా వస్తుందంట. ఇక్కడ పెట్టారు. పాప్కార్న్స్, స్వీట్ కార్న్స్, ఐస్ క్రీమ్స్, జ్యూసెస్ అన్నీ ఉన్నాయి. స్మాల్ కుండీలండి. ఇక్కడ పేపర్ క్యాండీ 50 రూపీస్ అంట.
చూడండి ఎలా చేస్తున్నారో పేపర్ క్యాండీ. ఇక్కడ వచ్చేసి జెయింట్ వీల్ ఉందండి, హ్యాండ్ బ్యాగ్స్, ఇక్కడ కీ చైన్స్ అండి. వీటిపైన మనము ఏ నేమ్ రాయాలనుకుంటే ఆ నేమ్ రాసిస్తే వాళ్ళు నేమ్ అనేది అందులో వేస్తారు. ఇక్కడ వచ్చేసి టాయ్స్, ఈ టాయ్స్ వచ్చేసి 60 రూపీస్ అంట. ఇక్కడ స్వీట్ కార్న్, ఇంకా ఇప్పుడే స్టార్ట్ అవుతుందండి, చాలామంది రాలేదు. కొద్దిసేపు అయిన తర్వాత ఇంకా చాలామంది జనాలు వస్తారు. ఇక్కడ బుక్స్ ఎగ్జిబిషన్ అండి. ఇక్కడ వచ్చేసి టాయ్స్, ఎక్కువగా టాయ్స్ అయితే 150 రూపీస్ ఉన్నాయండి. ఇక్కడ వచ్చేసి కూలర్స్, ఇక్కడ నుంచి గేమ్స్ స్టార్ట్ అవుతాయండి. ఇది రింగ్ గేమ్, ఇక్కడ వచ్చేసి రింగ్ ఆడాము కానీ ఏం రాలేదు. అన్ని కాస్ట్లు పెంచేశారండి. ఈ గేమ్స్ అన్నీ 30 రూపీస్, 40, 50 అలా ఉన్నాయి. ఇది కుండలో బాల్ గేమ్ అంట. 3 బాల్స్ ఇస్తారు. ఇక్కడ కూడా గేమ్ ఆడామండి. బాల్ వేయాలి నెంబర్స్లలో, మనకు వచ్చిన నెంబర్స్ని బట్టి కౌంట్ చేసి మనకి ఏ గిఫ్ట్ వచ్చిందో అది ఇస్తారు. మాకేం గిఫ్ట్ వచ్చిందో చూడండి ఒకసారి. చాలా చిన్న నెంబర్ రావాలంటండి అన్నీ కౌంట్ చేస్తే, అప్పుడే మనకి గిఫ్ట్ అనేది పెద్దది వస్తుందంట. ఇదిగోండి ఇది వచ్చింది మాకు 40 రూపీస్ అండి. ఇది 6 బాల్స్ ఇస్తారు. ఇక్కడ కూడా సేమ్ అండి, అలానే బాల్స్ వేయాలి. ఇక్కడ టీవీలు అన్నీ ఉన్నాయి కానీ మనకి అంత ఏమీ రావు. జస్ట్ ఇప్పుడు తీసుకున్నాం కదా అలాంటివే వస్తాయి. ఒకటి పౌడర్ డబ్బా కూడా వచ్చిందండి. నైట్ అయ్యే కొద్దీ చాలా బాగుంటుంది ఎగ్జిబిషన్లో, కలర్ఫుల్గా.
ఇక్కడ కూడా షూట్ గేమ్ అండి, బెలూన్స్ ఉంటాయి, మనం గన్తో షూట్ చేయాలి. ఇక్కడ వచ్చేసి బాల్ తగిలితే గ్లాసెస్ పడిపోతే 1000 రూపీస్ ఇస్తారంట, మొత్తం పడిపోవాలంట. ఇక్కడ వచ్చేసి రింగ్, మనం ఇక్కడ నుంచి రింగ్స్ వేయాలి, దేనిపైన పడితే అది మనకే ఇచ్చేస్తారంట, కానీ దేనిపైన పడలేదు. ఇక్కడ వచ్చేసి మనము సెలెక్ట్ చేసుకోవాలండి కొన్ని, వాటిలో ఉన్న నెంబర్స్ని కౌంట్ చేసి మనకి గిఫ్ట్ అనేది తీసుకోవాలి. ఇలా ఉంటాయి కాయిన్స్, అందుపైన నెంబర్స్ రాసి ఉంటారు. మనం ఒక 6 తీయాలన్నమాట. మనం తీసిన నెంబర్స్ని అన్నింటినీ కౌంట్ చేసి మనకి ఏ గిఫ్ట్ వచ్చిందో అది ఇస్తారు. చూడండి ఏం గిఫ్ట్ వచ్చిందో, అదేనండి. స్మాల్ నెంబర్ రావాలంట, అప్పుడే మనకి గిఫ్ట్స్ అనేవి పెద్ద పెద్దగా వస్తాయంట. మనం తీసిన కాయిన్స్ని బట్టి స్మాల్ నెంబర్ కౌంట్ చేస్తే స్మాల్గా ఉండాలంట. ఇదిగోండి ఇక్కడ చూడండి టీవీస్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ వేసినప్పుడు లాగితే ఆ బాల్స్ వెళ్ళి ఏ నెంబర్స్లలో పడితే వాటిని బట్టి కౌంట్ చేసి మనకి గిఫ్ట్ అనేది ఇస్తారు. ఇక్కడ స్టార్ట్ చేసాము, ఒక్కటి మాత్రమే పడిందండి, మొత్తం ఇలా కిందికి వచ్చేసాయి. ఒకటి కూడా పడకుండా మొత్తం బాల్స్ కిందికి వచ్చేస్తే మనకి మళ్ళీ ఛాన్స్ ఇస్తారంట. కానీ ఇక్కడ ఒక 2 నెంబర్ మాత్రమే పడింది. ఇక్కడైతే ఏ గిఫ్ట్ రాలేదు. ఓ లేస్ ప్యాకెట్ వచ్చిందండి. ఇక్కడ మామిడికాయలు ప్యాకెట్ వచ్చేసి 20 రూపీస్ అంటండి. దోసకాయలు వచ్చేసి 10 రూపీసే. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్, ఎగ్జిబిషన్లో ఫేమస్ వచ్చేసి అప్పడాలండి. ఇక్కడ జ్యూసెస్, ఐస్ క్రీమ్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ సోడాలండి, కలర్ఫుల్గా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి స్మోకింగ్ బిస్కెట్ అండి, ఇదైతే నాకు చాలా వెరైటీగా అనిపించింది. ఇక్కడ చూస్తున్నారా, ఇందులోంచి బిస్కెట్లలో అలా వేసేసి మనకిస్తారు. ఇప్పుడు చూడండి ఇక్కడ తింటున్నారు, ఇవి తింటూ ఉంటే నోట్లోంచి ఇలా స్మోక్ వస్తుందంట. నేను హాట్గా ఉంటాయి అనుకున్నా, అది కూల్గా ఉందంటండి. స్మోకింగ్ బిస్కెట్స్, ఇది వచ్చేసి 50 రూపీస్ అంటండి. 6 ఏమో ఇచ్చారు, అవి వేఫర్స్.
ఇక్కడ వచ్చేసి రైడ్స్ అండి పిల్లలు ఆడుకోవడానికి. ఈచ్ వన్ వచ్చేసి 80, 100 చాలా కాస్ట్ పెంచేశారండి కాస్ట్ అయితే. ఇంకా స్టార్ట్ కాలేదు, కొన్ని స్టార్ట్ అయ్యాయి. చూస్తున్నారా, ఇక్కడ బాల్స్లో ఎంజాయ్ చేయొచ్చంట. ఏరోప్లేన్స్, డక్స్, చాలా రకాల రైడ్స్ ఉన్నాయి. హెలికాప్టర్, ఇక్కడ టికెట్ తీసుకొని మనము ఎక్కాలండి. ఇక్కడ చిన్న పిల్లల కోసమని కార్లు పెట్టారు. ఇవి వచ్చేసి 50 రూపీస్ అండి. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఎగ్జిబిషన్లో. అసలు టైం అయితే ఎలా గడిచిపోతుందో తెలీదు. ఈవినింగ్ టైంలో చల్లని వాతావరణంలో చాలా బాగుంటుంది. ఇంకా చాలా రకాల రైడ్స్ ఉన్నాయండి. ఇది బ్రేకింగ్ డ్యాన్స్. ఇక్కడ వచ్చేసి బోటింగ్ అండి. చిన్నపిల్లలకి చాలా బాగా ఎంజాయ్గా ఉంటుంది. ముందుగానే టికెట్ తీసుకుంటే ఇందులో బోట్ చేయొచ్చు. చిన్న పిల్లలకు మాత్రమే అలా ఉందండి ఇక్కడ. కొద్దిసేపు అలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. ఇక్కడ మా బాబు వెయిట్ చేస్తున్నాడండి ఎక్కడం కోసం. అదిగోండి ఎక్కేశాడు. భయపడతాడేమో అనుకున్నాను, అసలు ఏం భయపడకుండా చాలా బాగా ఆడుకున్నాడు. ఫుల్గా ఎంజాయ్ చేశాడండి మా అబ్బాయి అయితే.
ఒకవేళ స్కిప్ అయి పడిపోయినా కూడా ఎక్కువ లోతేం ఉండదు ఇది. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇది ఎక్కాలని అడిగాడండి. అప్పటికి ఇంకా చిన్నగా ఉన్నాడని ఎక్కించలేదు. ఇప్పుడైతే వాడికి కరెక్ట్గా సరిపోయింది. భయం వేసింది లాస్ట్ టైం వచ్చినప్పుడు. ఇప్పుడు 2 ఇయర్స్ తర్వాత కదా, పెద్దగా అయిపోయాడు, బాగా ఎంజాయ్ చేశాడు. ఇక్కడ వచ్చేసి కీ చైన్స్ పైన నేమ్స్ రాస్తున్నారండి. ఇక్కడ చూస్తున్నారా, ఇవి ప్లెయిన్గా కనిపిస్తున్నాయి కదా, వాటిని తీసుకొని మనకి ఇష్టమైనటివి ఇక్కడ నేమ్ అనేది ముందుగా రాసిస్తే వాళ్ళు అక్కడ దానిపైన నేమ్ అనేది వేసిస్తారనమాట. మనం ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి 80 రూపీస్ అండి. గిటారు, హార్ట్ షేప్స్ ఇలా చాలా ఉన్నాయి. దానిపైన నేమ్ వచ్చేసి గోల్డ్ కలర్లో వస్తుంది లెటర్స్. ఇలా కీ పెట్టి ఫిట్ చేసి ఇస్తున్నారు. ఇక్కడైతే చాలామంది నేమ్స్ రాయించుకొని వెళ్ళారు కీ చైన్స్ పైన. గిఫ్ట్స్ ప్రజెంట్ చేయడానికి కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ వచ్చేసి పాట్లో బాల్స్ వేసే గేమ్ అండి. ఇక్కడైతే మాకేమీ రాలేదు. 3 బాల్స్ ఇస్తారు. ఇదిగోండి, ఒక్క బాల్ కూడా పడలేదు. ఇక్కడ వచ్చేసి మామిడికాయలండి. ప్యాకెట్ వచ్చేసి 20 రూపీస్ అంట. అలానే పక్కల దోసకాయలు ఉన్నాయి, అవి 10 రూపీస్ అంట. ఇక్కడ వాటర్ బాటిల్స్ తీసుకుంటున్నాము. అండ్ ఇప్పుడు వచ్చేసి ఫుడ్ దగ్గరికి వచ్చామండి. ముందే ఇక్కడ టికెట్ తీసుకోవాలి, మనకి ఏది కావాలంటే అది. అక్కడికి వచ్చేసి ఆ టికెట్ చూపిస్తే మనకి ఆ ఐటెం అనేది ఇస్తారు. ఇది వచ్చేసి పావ్ బాజీ. టేస్ట్ అయితే ఏమంత బాగాలేదు.
ఇలా మనము ఆర్డర్ పెట్టినప్పుడు వాళ్ళు అప్పటికప్పుడు హీట్ చేసి ఇలా సర్వ్ చేస్తున్నారు. ఆనియన్స్ అవి ఏమేమో యాడ్ చేశారు. టేస్ట్ అయితే అస్సలు బాగాలేదండి. ఇక్కడ కూర్చొని తినడానికి చైర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ అందరు తింటూ ఉన్నారు. ఇక్కడ వచ్చేసి కంప్యూటర్ జ్యోతిష్యం అండి. ఇక్కడ వచ్చేసి మసాలా పౌడర్ అండి. ఈ రెడ్ వచ్చేసి నాన్ వెజ్, ఇది వచ్చేసి వెజ్. ఇక్కడ నేను వెజ్ ప్యాకెట్ తీసుకున్నాను, 60 రూపీస్ అంట. జస్ట్ వెజిటబుల్స్లో ఈ పౌడర్ యాడ్ చేసి డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి 3D మూవీ అండి. మా పిల్లలైతే 3D మూవీ చూశారు, చాలా భయంకరంగా ఉందంట. మా బాబు అయితే భయపడిపోయాడు. చూస్తున్నారా లోపల ఎలా ఉందో. 3D మూవీ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. లోపల గ్లాసెస్ ఇస్తారండి. ఇలా చీకట్లో కూర్చొని గ్లాసెస్ పెట్టుకొని చూడాలి. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు బాల్స్ పడుతున్నాయి కదా, అవన్నీ మన పైకి వచ్చేసినట్లు అనిపిస్తాయి గ్లాసెస్ పెట్టుకున్నప్పుడు. ఇది జంగల్ అండి. 3D మూవీ 10 మినిట్స్ చూపిస్తారు మనకి. ఇది వచ్చేసి 50 రూపీస్. దీని పక్కలో స్నో ఉందండి, అది జస్ట్ స్నో పడుతుందంట, అది వచ్చేసి 80 రూపీస్. ఇలా ఉంటుంది మూవీ. ఇక్కడ వచ్చేసి ఇంట్లో అలంకరించుకోవడానికి చాలా ఐటమ్స్ ఉన్నాయి. షోకేస్లో కూడా చాలా బాగున్నాయి. ఈ ఫ్లవర్ వాజులు వచ్చేసి 180 రూపీస్ అంటండి ఈచ్ వన్. ఇక్కడ చాలా బాగున్నాయండి ఐటమ్స్, కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువగా అనిపించింది. షోకేస్లోకి అయితే చాలా బాగుంటాయి ఇవి. చూస్తున్నారా ఎలా ఉన్నాయో. ఇక్కడ ఎనీ ఐటమ్ 150, 20 ఇలా రాసారు. చూస్తున్నారా, అదే కాస్ట్లోనే ఉంటాయి. కాస్ట్ అయితే ఏం తగ్గించరు. అంతే అండి టోటల్గా ఎగ్జిబిషన్.